So yesterday we have done this CAD drawing. Now open your SketchUp. Just go to Windows, Model Info, in the Units, Architecture, Inches, done. Now go to File, click on Import. That file we have made yesterday, bedroom file. Open that file. The file came. Just take tape 6 inches. 6 inches. Okay. Okay. You want to see the different way. Normally మీకు ఒక కమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత దట్ ఈస్ 6,120 అంతే కదా. ఓకే, టేక్ ద ఫాలో మీ. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఫేస్ క్లిక్ చేస్తా. నేనేం చేస్తా అంటే జస్ట్ దీన్ని I'll try do something. Then select చేసి రైట్ క్లిక్, do the explode. Face click చేసి I'll do the follow me face. ఇక్కడ థిక్నెస్ సరిపోదు. బాగా వచ్చింది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బ్రష్ టూల్తో 3, ఎరేస్ టూల్తో ఇలా కూడా మీరు వాల్ క్లిప్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని వెంటనే ఏం చేసేయాలా, మీ గ్రూప్. ఓకే, అండ్ ఇక్కడ ఒక రెక్టాంగిల్, మేక్ ఏ గ్రూప్. ఓకేనా. ఇక్కడ డోర్ ఉంటుంది కదా దీనికి. సో కబోర్డ్, దీనిపైన కబోర్డ్ ఉంది. సో tape 36, tape scale, scale ఏమైంది అసలు, రెక్టాంగిల్ తప్పించానా, 10 feet. టేప్ ఎంత, 36. ఇలా వస్తుంది. ఓకేనా. దీనిపైన మొత్తం టాప్ క్యాబినెట్, ఇక్కడ కబోర్డ్, ఇక్కడ కబోర్డ్ వస్తుంది. ఇది కొంచెం మనకి ముందుకు పుష్ అవుతుంది. సేవ్. బెడ్రూమ్ 04. ఎప్పుడైనా డేట్స్ వేసుకోండి. ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ ట్యాగ్స్లోకి వెళ్ళి ట్యాగ్స్ క్రియేట్ చేయండి. సో వాల్ ట్యాగ్, వాల్స్ ఆఫ్ చేస్తే చూడండి ఇది క్యాడ్ లేయర్. సో నేను ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తాను, క్యాడ్ ప్లాన్. ఓకేనా. ఈ మొత్తం సెలెక్ట్ చేసి ఐల్ గో టు ఎడిట్ ఇన్ఫో ఆర్ ఐల్ గో హియర్, ఐల్ అసైన్ ద క్యాడ్ ప్లాన్. క్యాడ్ ప్లాన్ పోయిందా, ఇది క్యాడ్ ప్లాన్, మెయిన్ ప్లాన్. ఇవి ఎక్స్ప్లోర్ చేసాయి కాబట్టి క్యాడ్ ప్లాన్ కాదు, లైన్స్ అయిపోయినాయి ఇవి. ఒక ప్లాన్ అక్కడ ఉంచుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేద్దాం, తర్వాత సీలింగ్ వేద్దాం. ఓకేనా. ఫ్లోర్. సో ఐల్ టేక్ లైన్, రూమ్ క్లోజ్ చేసి సీన్ క్రియేట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ప్రాబ్లమే ఉండదు. అవునా. ఇదొక 1 feet, మేక్ ఏ గ్రూప్. సో దీని లోపల మనకి ఏంటంటే టైల్ ఉంటుంది.
దీనిపైన జస్ట్ ఫ్లోర్ పైన టైల్. ఇక్కడ నుంచి మూవ్. దీన్ని F2. పుష్ పుల్ ఎంత, ఒక 5 mm ఇచ్చా. మేక్ ఏ గ్రూప్. అక్కడ నేను ఏంటిది, సో ఒక టైల్, మార్బుల్ టైల్ ఉంది అక్కడ. యూ కెన్ గో టు ఏ మెటీరియల్, అప్లై మెటీరియల్. మెటీరియల్స్ అన్ని ఒకేసారి ఇద్దాం. అండ్ సేమ్ మెటీరియల్ మనకి ఈ రూమ్ ఎక్స్టెండ్ దాకా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి కబోర్డ్ ముందుకు వస్తుంది. ఇది మనకి లోపల వాష్రూమ్. సో టేక్ ఎ సెక్షన్ ప్లే. లైన్ డ్రా చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. లైన్ మార్బుల్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఓకేనా, అక్కడ మనం డోర్ పెడతాం. అండ్ నెక్స్ట్ సీలింగ్. సీలింగ్ ఇదే కదా, ఇది మెయిన్ సీలింగ్. పుష్ ఎంత, 2 inches. మేక్ గ్రూప్. దీని కింద ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ మీరు చూస్తే సర్కిల్తో సో ఐ హ్యావ్ సెంటర్ పాయింట్ కాబట్టి ఆ సెంటర్ పాయింట్ వదిలేస్తా. ఇట్స్ ఓకే. ఈ ఇంటర్సెక్షన్ తీసుకోవచ్చు. హోల్ అవసరం లేదు, అవన్నీ హోల్స్ కావాలి మనకి, అంతేనా. రెక్టాంగిల్ అలా డ్రా చేసి, ఈ ఫేస్ చూడండి సెలెక్ట్ అవ్వట్లేదు కదా, ఏం చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ కొట్టండి. ఆ ప్లేస్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, ఒక 2 inches. దీన్ని మేక్ గ్రూప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని పైన, దీని ఎడ్జ్లో ఒక స్ట్రిప్లెట్ రన్ అయింది. ఓకేనా, ఈ ఫినిష్లో. సో ఈ ఫినిష్లోని మీరు ఒక స్ట్రిప్లెట్ రన్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వెళ్ళి ఈ ఫేస్ని కాపీ చేసి బయట పేస్ట్ ఇన్ ప్లేస్ కొడతా. ఓకేనా, ఇది F2 కొట్టి డిలీట్. ఈ ఫేస్ని ఆఫ్సెట్ ఒక 2 inch, ఆఫ్సెట్ 2 inch. ఓకే, ఈ ఫేస్ డిలీట్, ఈ ఫేస్ డిలీట్, త్రిబుల్ క్లిక్ డిలీట్. 0.5 inch, 1 inch మొత్తం సెలెక్ట్ చేసి మేక్ గ్రూప్. నవ్ F4. నవ్ ఇప్పుడు చూస్తే ఇటు లైట్ ఉంది కానీ ఇటు లేదు కదా. సో వాట్ ఐ కెన్ డూ, ఇది తీసేద్దాం. చిన్న స్ట్రిప్ లైట్ ఇది, కుదిరితే మొత్తం పెడదాం. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇటొక స్ట్రిప్,
రన్ చేస్తాం. సంథింగ్ టేప్ తీసుకుని లైన్ రాసేసినా చాలు. సో దిస్ ఇస్ ప్లానింగ్ అనమాట. మళ్ళీ ముందే ప్లాన్ లేకపోతే డబుల్ వర్క్ డబుల్ ఉండేది కాదు మనకి. సో ఇదొక లైట్ అన్నా. ఇది తీసుకోండి, మూవ్ చేయండి, ఈ మిడ్ పాయింట్ తీసుకెళ్ళి ఈ మిడ్ పాయింట్ దగ్గర పెట్టండి. మూవ్ కమెంట్తో షిఫ్ట్ పట్టుకొని ఎంత హైట్ ఇచ్చా? 1 ఇంచ్ ఇచ్చా. ఇది మనకి స్ట్రిప్ లైట్. మీరు ఏం చేయాలంటే ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి మొత్తాన్ని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కన్వర్ట్ టు మెష్ లైట్ అని. జస్ట్ లైట్స్ ఏమో ఇక్కడ ఈ ఆప్షన్ కన్వర్ట్ టు మెష్ లైట్, ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే అది లైట్ కింద కన్వర్ట్ అయిపోయింది. దీన్ని F2 కొట్టండి, లైట్ అయిపోయింది సార్. ఈ డాట్ లైన్స్ వచ్చాయంటే అది ఒక లైట్ అనమాట. ఇప్పుడు తర్వాత F4, ఆ తర్వాత చెప్తాను ఎలా కన్వర్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మీకు ఇక్కడ లోపల లైట్స్ కావాలి కదా, అది ఒకటి చేద్దాం. F2. ఇప్పుడు లైట్స్ కావాలంటే ఇలా ఒకటి చేసుకోవచ్చు, లేదా మనం డౌన్లోడ్ చేసి స్కేల్ చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు స్కేల్ ఎలా చేయాలి చెప్తాను. ఈ గ్రూప్లోకి వెళ్ళి ఈ సర్కిల్ని కాపీ బయటకు వచ్చా, ఇక్కడ పేస్ట్ ఇన్ ప్లేస్. ఇక్కడ ఒక లైన్ ఇలా, ఇది కూడా ఇచ్చే కదా, చిన్న లైన్ డ్రా చేస్తే ఫేస్ ఫామ్ అయిపోయిందా. ఫిల్లెట్ 1 ఇంచ్ పుష్ ఇలా ఈ మొత్తాన్ని మేక్ ఏ గ్రూప్. ఓకేనా. దీనిపైన ఏం చేస్తారంటే దీని లోపల ఈ ఫేస్ని మళ్ళీ కాపీ చేసి బయటకు వచ్చి పేస్ట్ ఇన్ ప్లేస్ కొట్టి దాన్ని మళ్ళీ ఈ మొత్తాన్ని మళ్ళీ గ్రూప్, ఈ గ్రూప్ని ఐ కన్వర్ట్ ఇన్ టు మెష్ లైట్. ఆ లైట్ ఇది కలిపి మళ్ళీ ఏం చేస్తాను, మేక్ ఏ కాంపోనెంట్ సీలింగ్ లైట్ అన్న దాన్ని ఏమన్నా. ఫస్ట్ ఒక గ్రూప్, దాని లోపల ఒక గ్రూప్, ఇక్కడ రెండు ఉన్నాయి అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. కాపీ చేసా, ఇది డిలీట్ చేయండి, అదే సారీ ఇది డిలీట్ చేయండి, అది అవుతుంది. ఓకేనా, క్లియర్. కాంపోనెంట్ కాబట్టి డిలీట్ అయితే అది కూడా డిలీట్ అయిపోయింది. డిలీట్. సో దీన్ని సెలెక్ట్ చేయండి, మూవ్, టేప్ 3 feet కదా, 3 feet into 2. టేప్ అప్రాక్సిమేట్గా తీసుకుని మనం ఈక్వల్గా డివైడ్ చేసాం. ఇది కష్టం. మూవ్, జస్ట్ ఇంక్రిమెంటల్ మూవ్.
అయిపోయిందా? దిస్ ఎంటైర్ ఇది అవసరమా? ఐ టోల్డ్ యూ నో. అయిపోయింది. ఇప్పుడు F4 వీ హ్యావ్ డన్ ద సీలింగ్ వర్క్. మెటీరియల్ కూడా ఇప్పుడు ఇచ్చేద్దాం. మెటీరియల్ ఇవ్వాలంటే యాక్చువల్గా వీ కెన్ డూ నార్మల్ మెటీరియల్ ఆర్ ఐ కెన్ గో విత్ ద అసెట్ ఎడిటర్ కాస్మోస్ బ్రౌజర్. కాస్మోస్ బ్రౌజర్లోకి వెళ్తే తర్వాత చెప్తా దీని గురించి. మీరు ఈ మెటీరియల్స్ ఇవ్వండి, నార్మల్ కలర్స్ అవి. ఐ విల్ చూస్ ఫ్రమ్ హియర్. ఐ హ్యావ్ మై లైబ్రరీ మెటీరియల్స్. ఇందులో సీలింగ్ కదా, వైటే. సో ఐ విల్ టేక్ మెటల్స్, లెదర్, గ్లాస్. కలర్స్ ఏమున్నాయి? వాల్ పెయింట్స్ ఎక్కడున్నా? నాకు వాల్ పెయింట్ కనబడలే. వాల్ పెయింట్ వాల్స్లో ఉంటాయి. సో వాల్ పెయింట్ సెమీ గ్లాస్ వైట్ సాటన్ ఇది అప్లై చేసుకోండి. ఇంపోర్ట్ అవుతుంది, అది మీ మెటీరియల్స్లోకి వస్తుంది. ఓకే, తర్వాత టైల్స్ ఇదేదో ఉంది కదా, వీటిని తీసేసి కాంపోనెంట్లోకి వెళ్ళి హోమ్ కొట్టి పర్జ్ అన్యూజర్ కొట్టు. ఇక్కడ హోమ్ కొట్టి పర్జ్ అన్యూజర్ కొట్టు. అన్నీ పోతాయి, మనం యూజ్ చేయనివన్నీ పోతాయి. ఇవి బ్లాక్ కలర్స్. బ్లాక్ కలర్ వచ్చింది కదా, అది బ్లాక్ కలర్ కంపల్సరీ ఆటో, అది కలర్ లేయర్. అది ఇదొకటి. సో ఐల్ గో బ్యాక్ టు కాస్మోస్ బ్రౌజర్. We'll go to some stones లోకి వెళ్దాం. ప్లెయిన్ స్టోన్ నాకు ఇలాంటి ఇది కావాలి. గ్రానైట్, కాశ్మీర్ గోల్డ్. బెడ్రూమ్కి ఏమిద్దామండి? ఆల్రెడీ మన బేస్ కూడా పై టాప్ సీలింగ్ వైట్ ఉంది కాబట్టి జస్ట్ ఒక కలర్ ఇద్దాం. విల్ టేక్ ఆ వుడ్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఇది తీసుకున్నాను. ఓకేనా? అండ్ మనకి టైల్స్లోకి వెళ్తే వాష్రూమ్లో మనం ఈ టైల్స్ ఇచ్చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ వాల్ మీద టైల్స్ కావాలంటే వాల్స్ మీద ఈ టైల్స్ వేయచ్చు. వాల్స్ మీద ఒక లేయర్ వేయచ్చు, దానికి టైల్స్ ఇచ్చేయండి ఒక సైడ్. ఓకేనా? ఆ మెటీరియల్స్ లోడ్ చేసి ఉంచాను. ఇది కూడా బాగానే ఉంటుంది వాల్స్ మీదకి. ఇవన్నీ దాని అండర్లోనే వస్తాయి. ఇది మన కిచెన్లో కానీ కిచెన్లో టైల్స్. సో ఇవన్నీ లోడ్ అయిపోయిన తర్వాత క్లోజ్ వచ్చేసాయి. సో దిస్ విల్ ఐ విల్ టేక్ వాల్ పెయింట్, ఇదేనా గ్రానైట్. దీన్ని ఎడిట్ చేసి 4 ఫీట్లో ఉంది, ఫైన్. ఇది వచ్చేసరికి ఇక్కడ ఇలా ఉంటుంది. సో వీటిని ఎడిట్ చేయాలి అంటే I'll go to Vray, I'll go to material, I'll go to edit, granite. These editings will be visible in the settings, materials.
Fine, save. So we have a ceiling set, complete ceiling set. Make a group, move to this room, like this. ఓకేనా, సేవ్. దీన్ని మూవ్ టాప్ 1 feet, పైనుంచి 1 feet కిందకి మూవ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా ఒక స్మాల్ టేపు ఇటు నుంచి 12, ఇటు నుంచి 12, పైనుంచి 2, కింద నుంచి 7, పైనుంచి 2. సరిపోయింది. ఓకే, ఇది F2 విండో లొకేషన్. F2 ఈ ప్లాన్ విండో కావాలి నాకు. దిస్ we will place it there. Now సో y ఇది మన విండో యొక్క లొకేషన్. y అంటే వైర్ ఫ్రేమ్, ఎక్స్రే, అంతేనా. తర్వాత y తీసే, దీని లోపలికి వెళ్ళి టేప్ ఎంత 36, ఇక్కడ నుంచి 48. ఇది దిస్ ఈజ్ అవర్ 9 ఎడిట్ డిలీట్ గైడ్స్. Clear? So if you want any component that you want, just go to 3D warehouse, doors and window, only door, window, bed will download. Okay, లేదు అనుకుంటే we have customers browser. మెటీరియల్స్కి వెళ్ళా కదా, మెటీరియల్స్ RSSలోకి వెళ్ళండి, మెటీరియల్స్ వేసి 3D మోడల్స్ కొట్టండి. ఇక్కడ విండో ఏం తీసుకుందాం, మనకి విండో సెలెక్ట్ చేస్తాడు. ఇది బాగుంది, ఇది బాగుంది, అలాగే కనబడదు, కర్టెన్ ఉంటుంది. ఓకేనా, సో షల్ వి టేక్ దిస్ వన్. ఓకే, తర్వాత బెడ్రూమ్ డోర్ ఇది తీసుకుందామా. ఓకే, డోర్స్, విండోస్, ఇంకా చాలు లేరా. బెడ్, బెడ్ ఇదా 1 2 ఇది బాగుందా. ఇవన్నీ మన డిఫాల్ట్ కాంపోనెంట్స్ అనమాట. వీరే ఇన్స్టాల్ చేస్తే వస్తాయి, లేదంటే మనం వేరే హౌస్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. వీరేలో వస్తాయి, నార్మల్గా రావు. వీరే ఇన్స్టాల్ చేస్తే వస్తాయి. ఇవి ఎందుకు చేస్తున్నారంటే కొంచెం తక్కువ గ్రాఫిక్స్ తీసుకుంటాయి,
తక్కువ గ్రాఫిక్స్ అని సరిపోతాయి. ఇంకా చాలా అయిపోయింది. సో బెడ్రూమ్ లైట్ ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసామండి. సైడ్ క్యాబినెట్ కావాలి, స్మాల్ సైడ్ క్యాబినెట్. బెడ్రూమ్ క్యాబినెట్స్ ఏమున్నాయి? రైట్గా వీ హ్యావ్ ఏ మీడియాటెక్ టోటల్ క్యాబినెట్ ఉంది. నేను కరెక్ట్గా స్కేల్ తీసి పెడితే అయిపోయాయి. ఇంకా ఒక 2 seat సోఫా ప్లాన్ చేసుకుంటే 2 feet సోఫా, 2 seat సోఫాని. నెక్స్ట్ బేస్ రగ్. ఫ్లోర్ ఎలాగో మనకి వైట్ కలర్ ఫ్లోర్ ఇచ్చింది కాబట్టి కలర్ఫుల్ అది పెడదాం. ఇంకా ప్లాంట్ ఒక స్టాండ్ ప్లాంట్ వెర్టికల్ది టీవీ పక్కన పెడదాం. ఏది పెడదామా? సో ఇంకా చూడండి, ఇంకా సైడ్ టేబుల్, ఏసీ, ఫ్యాన్ కావాలి. ఇది అల్మారా ఒకటి మోడల్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ క్లోజ్ చేసేసి బ్యాక్ వచ్చేసాయండి. ఇక్కడ మనం ఆల్ సెట్ తీసి డౌన్లోడ్ కొట్టగానే డౌన్లోడ్ చేసినవి చూపిస్తాయి. ఇక్కడ ఓన్లీ డౌన్లోడెడ్ వన్. ఓకే, ఇలా మీరు ఇదొకటి కట్టాను. ఫోటో ఫ్రేమ్ అంటే ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఏది ఉంది అక్కడ ఫోటో ఫ్రేమ్ కింద. చాలా ఓ డౌన్లోడ్ పెట్టా కదా. సింక్ దగ్గర యూ కెన్ ప్లాన్ దిస్ వన్. వాష్రూమ్లో వేసాను. దిస్ ఈస్ గుడ్. మరి మనకి ఇది కాకపోతే ఎలా సార్ అంటే విండోస్లోకి వెళ్ళి 3D వేరియస్లోకి వెళ్తారు. 22 వెర్షన్ నుంచి అవుతుంది. సో ఇది ఇలా సర్టిఫికేట్ వేద్దాం. డౌన్లోడ్ కొట్టా. ఇది మన కాంపోనెంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేయండి. సేవ్.
అరేంజ్ చేద్దాం ఇప్పుడు మొత్తం. టేక్ సెక్షన్ ముందు కర్టెన్ తీసుకుందాం. కర్టెన్ యొక్క టోటల్ లెంత్ ఎంత ఉంది? 14 feet ఉంది. స్కేల్ ఇదంతా కావాలి. 7 feet, హైట్ 5 feet, 6 feet, అంతేనా? మూవ్, రొటేట్, మూవ్, మూవ్, సెట్, కర్టెన్ సెట్. ఇది విండో. విండో ఒక సైజ్ ఎంత ఉందమ్మా? 5 feet. టేప్ 6 feet. 6 feet. 4 feet. ఓకే. విండో దూరం ఎంత? 7 feet. 3 feet era. 3 feet. త్రీ డీ వేరోస్. ఇంకా రగ్, బెడ్, టేబుల్ ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. విండోస్, 3D వేర్హౌస్. ఏంటిది? బెడ్ క్యాబినెట్. బెడ్రూమ్ క్యాబినెట్స్ ఉంటాయి కదా, సైడ్ క్యాబినెట్స్. బెడ్ సైడ్ క్యాబినెట్స్. వుడెన్ బెడ్ క్యాబినెట్. ఇది బాగుందా? చిన్న ఫైల్ 60 KB.
టేప్ ఇదంతా ఉంది. So F4 section plane, టాప్ ప్లేన్ సెట్ చేసుకుని కొంచెం సెక్షన్ ప్లేన్ ఏం చేయాలా, మూవ్ చేయాలా. సో బెడ్ తీసుకోవాలి, మూవ్ చేయండి. So I'll take another section plane, I'll put it here, move, దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేద్దాం, రైట్ క్లిక్, అలైన్. దీన్ని ఏం చేస్తారంటే ఈ వైరు అటుపక్క చూసండి, వాళ్ళకి వెళ్ళిపోయినట్టుగా మూవ్ టూల్తో ఓకే. ఇప్పుడు డబ్ల్యూ సేవ్, ఒక సెక్షన్ ప్లేన్ తీసుకుని టాప్ ఏరో కొట్టి టాప్ క్లిక్ చేసా, దీన్ని కొంచెం కిందకు మూవ్ చేసి ఏం చేద్దాం, టేక్ ఏ పొజిషన్ కెమెరా ఫ్రమ్ దిస్ పొజిషన్ హియర్ 5 feet. Like this. So అందరికి ఓకే కదా. టేక్ ద వాక్ టూల్, కొంచెం వెనక్కి నడు, do the previous అదేంది, నెక్స్ట్ షిట్ పోయింది. షిఫ్ట్ జెడ్ మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, లేదు పొజిషన్ కెమెరా తీసుకుని డబుల్ క్లిక్ చేస్తే అవుతుంది అక్కడ. ఫైవ్ ఫీట్ కొంచెం వ్యూ యానిమేషన్ యాడ్ సీన్ క్రియేట్ సీన్ F4.
camera view, edit, turn off sections, so right click, update, save. Now I'll go to work, set to ముందుకు రావట్లేదండి. ఇప్పుడు ఓకే. Five feet and look like this, little bit back, maximum back కోసం. Save. Now take a zoom 35 mm, 35 mm, 32 mm, 31 mm. Set up. Five feet. Right click, add scene, name 1. Save. Just check చేద్దాం. తిరుగుతుందా? అది మెష్ లైట్. ఇవన్నీ ఏంటంటే సీలింగ్ లైట్స్ వస్తున్నాయా,
ఒక లైట్. చూడండి నాయిస్ మొత్తం పోతుంది, టైం పడుతుంది. ఒక 20 minutes 10 minutes 15 minutes వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రోగ్రెస్. లేదా ఒక రీజన్ చూద్దాము అంటే ఈ రీజన్ ఇలా చూడండి, ముందు ఆ రీజన్కి రెండర్ అప్లై అవుతుంది. సరే ఈ దీనికి నాయిస్ ఒక రీజన్ డ్రా చేసుకుంటే ఆ రీజన్కి రెండర్ అప్లై అవుతుంది ఫస్ట్ ఫ్రేమ్స్. లేదు మౌస్ చూద్దామంటే మౌస్ ఎక్కడైతే డ్రాగ్ చేస్తున్నారో అక్కడ పోతుంది సార్, పోతుందా? ఇది మౌస్ కదా. రీజన్ చూసుకుంటే ఆ రీజన్కి మెల్లమెల్లగా, ఎక్కువ రీజన్ అయితే టైం పడుతుంది, చిన్న రీజన్ అయితే అక్కడ ప్లే అవుతుంది. వద్దు అనుకుంటే ఆఫ్. ఇట్ విల్ టేక్ టైం బేస్డ్ ఆన్ ద ఫ్రేమ్ బకెట్స్ ఇచ్చాను కదా, ఆ బకెట్స్ బేస్ చేసుకుని వస్తుంది. అదేందా యాక్చువల్గా ఇప్పుడు ఆటోమేటిక్ లెట్ ఇట్ బి డన్. ఒక మోడల్ చేసి ఒక రెండరింగ్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి. ఓకేనా? అదవుతుందా? ఇప్పుడు ఈ కబోర్డ్ పెండింగ్ ఉంది. సో షిఫ్ట్ జెడ్, ఇది మన ఫ్రేమ్ అన్నమాట. వేరేలోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఇది సేవ్ చేసుకుంటే మళ్ళీ ఈ సెట్టింగ్ మనకి అవసరం లేదు. కెమెరా అవుట్పుట్లోకి వెళ్ళి సేవ్ ఫ్రేమ్ ఆప్షన్, రెండర్ కొడుతున్నప్పుడు సేవ్ ఫ్రేమ్. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ కెమెరాని 2 point పర్స్పెక్టివ్ పెట్టాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. Now I will place a section in this area. చేసి పెడతాను. నాకు కబోర్డ్ ఇక్కడ చేస్తారా? ఇది ఒక్కదాన్ని అన్నీ హైడ్ చేసేయండి, F2 కొట్టేయండి, అన్నీ హైడ్ చేసి ఒక్క దగ్గర సెక్షన్ క్లబ్ తీసేసి సేవ్ చేసి ఈ ఏరియా కబోర్డ్ ప్రిపేర్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. విల్ సీ. ఐ వాంట్ దిస్ కబోర్డ్ టు బి మోడల్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. నేను ఈ కార్నర్లో ఫ్రంట్ నుంచోకుండా కార్నర్ నుంచోండి, ఈ డోర్ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ నుంచి ఉన్నాను కదా, కార్నర్ పెట్టి కొంచెం ఫోకల్ అని చేంజ్ చేస్తే అయిపోద్ది. ఈ డోర్ కనిపించేలాగా ఇక్కడ నుంచి ఫ్రేమ్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఫ్రేమ్ ఎండ్ అవ్వాలి. ఇలా మీరు నించిన పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఫ్యాన్ పెట్టలేదు, మర్చిపోయినా. ఓకేనా? గో ఆన్, డూ ఇట్ నౌ.